సెప్టెంబర్ 1 వాక్య ధ్యానం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. కీర్తన 62:7 చరణం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవాతి దేవుడు గడిచిన ఆగస్టు మాసమంతా మనలను కాపాడి సెప్టెంబర్ నెలలోనికి ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిజమే ప్రియులారా, ప్రభు ఇచ్చేటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలు మన కంటికి కనబడవు, మన హృదయానికి అగమ్య గోచరంగా ఉంటాయి. ఎంతో ఆశ్చర్యరీతిగా ఆగస్టు నెలంతా అనేకమైన ప్రయాణాలలో, మన యొక్క పనిపాటలలో మనల్ని కాపాడి మరొక నూతన మాసము మనకి అనుగ్రహింపబడింది. దానిని మొదటిగా మనము గుర్తించు వారముగా ఉండాలి, ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. ఈరోజు ప్రభు అంటున్నాడు, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. ఆయన చెబుతున్న మాట ప్రతి ఒక్కటి కూడా దేవునిలోనే ఉన్నది. ఇన్ గాడ్ ఈజ్ మై సాల్వేషన్ అండ్ మై గ్లోరీ. అంటే ఇక్కడ మనం మహిమపరచబడడం గురించి భక్తుడు మాట్లాడట్లేదు, కానీ మనము రక్షింపబడి మన జీవితము దేవునికి మహిమకరంగా ఉండే రీతిగా హెచ్చిస్తాను అని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఎవరికి అది అంటే ఇన్ గాడ్, దోస్ హూ ఆర్ ఇన్ గాడ్. ఎవరైతే దేవునిలో ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయన్ని వదలక వెంబడిస్తూ ఉంటారో, అట్టి వారికి కలిగే రక్షణ అద్భుత రీతిగా ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు మందసము ఒక 6 నెలలు ఒబేదెదోము ఇంట్లో ఉంటేనే అతని కీర్తి ఎక్కడో ఉన్న ప్రతి నలుమూలలా వినబడిందే. అలాంటిది దేవుని యొక్క మందసము వాక్యము, ఆయన వాక్యము నీ హృదయం అనే ఇంటిలో ఉంటే ఇంకెంత నువ్వు దీవించబడతావు. మనల్ని మనము ప్రభువులో స్థిరపరచుకోవాలండి. ఎవరైతే దేవునిలో బలపరుచుకుంటారో అలాంటి వారిని ప్రభువు నిలబెడతాడు, అలాంటి వారికి తోడుగా ఉంటాడు. ప్రతి సమస్యలో వారిని పైకి లేవనెత్తి రెట్టింపు ఆశీర్వాదంతో నింపుతాడు. యోసేపు ఎన్ని శోధనలను అనుభవించాడో, ఎంతగా నలగొట్టబడ్డాడో, ఎంతగా ఆయన అవమానపరచబడి పడిపోయిన స్థితిలోకి, గోతిలో పడిపోయిన వాడిని సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడు పడిపోయిన స్థాయి నుండి ఉన్నతమైన స్థితిలో యోసేపు నిలబెట్టాడు. ఆయన రక్షణకు కారణభూతుడు యోసేపు ద్వారా యేసయ్య దేవాతి దేవుడు మహిమపరచబడ్డాడు. అట్టి ఆశీర్వాదపు జీవితం నీకు కావాలంటే నువ్వు దేవునిలో స్థిరపరచబడాలి. అలా స్థిరపరచబడితే ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఈ సెప్టెంబర్ నెలలో ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, బిడ్డలను స్థిరపరచండి, వారికి రక్షణ అనుగ్రహించి వారి జీవితం ద్వారా నీవు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అంతగా నీ బిడ్డలను హెచ్చించండి. సెప్టెంబర్ నెలలో వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు అన్నిటిలో నీవు వారికి తోడుగా ఉండండి, నడిపించండి. నెలంతా ప్రభువా, జన్మదినములు, వివాహ దినములు, ఆయా ప్రత్యేక దినములు, ఆయా విధమైన దినములు జరుపుకున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. నీ ఆదరణ, ఓదార్పు, నీ ఆశీర్వాదం ప్రతి బిడ్డకి, కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినము నాయన ఎవరైతే జన్మదినములు జరుపుకుంటున్నారో, వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. నీ ఆత్మ కార్యం బిడ్డలకు జరిగించండి. సమయోచిత జ్ఞానం దయచేయండి, రక్షణ ఆనందం దయచేయండి, అపవాదం నుండి తప్పించండి, అవమానం నుండి తప్పించండి. అన్ని విషయములలో నీ బిడ్డలను హెచ్చించి ప్రభు నీ నామం మహిమపరచే రీతిగా బిడ్డల జీవితాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ఆత్మ కార్యము జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు నిరంతరం తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.